గుర్రం పక్కన మిసైల్ పరిగెడితే ఆ యూఫోరియా ఎలా ఉంటుందో తెలుసా? ఆ మాస్ హిస్టేరియా ఎలా ఉంటుందో తెలుసా? అది తెలియాలంటే ఒక్కసారి ఈ పిక్ అయితే చూడండి. అసలు ఏమన్నా ఉన్నాడా? ఆ స్క్రీన్ ప్రెజెన్స్ ఏంటి, ఆ హెయిర్ స్టైల్ ఏంటి, ఆ బాడీ ఏంటి, నిజంగా అసలు ఒక మిసైల్ ని చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది. అప్పుడెప్పుడో 2009లో టాలీవుడ్ లోకి ఒక సునామీ అయితే వచ్చింది. ఆ క్యారెక్టర్ పేరే కాల భైరవ. మరొక్కసారి ఆ కాల భైరవుడు వచ్చాడా అనే విధంగా పోస్టర్ అయితే అనిపించింది. నిజంగా చించి అవతల పడేశాడు అంతే. ఒకవేళ స్క్రీన్ ప్రెజెన్స్ కి సపరేట్ అవార్డ్స్ పెడితే ప్రతి అవార్డు రామ్ చరణ్ గారికే వెళ్ళిద్దేమో. నిజంగా ఏ రోల్ అయినా, ఏ క్యారెక్టర్ ఇచ్చినా సరే ఆయన అయితే ఆ దాంట్లో ఒదిగిపోతాడంటే నిజంగా ఎక్సలెంట్ స్క్రీన్ ప్రెజెన్స్ అయింది. ఇంక ఇది పక్కన పెడితే సోషల్ మీడియాలోకి గేమ్ చేంజర్ ట్రైలర్ అనే తుఫాన్ అయితే వచ్చింది. నిజంగా దాని వేగం అయితే మామూలుగా లేదు. ఏకంగా 180 మిలియన్ వ్యూస్ అయితే వచ్చాయి ట్రైలర్ కి, అన్ని ప్లాట్ఫామ్ లో కలిపి. నిజంగా ఇదైతే థండరింగ్ రెస్పాన్స్ అనే చెప్పాలి గేమ్ చేంజర్ సినిమా ట్రైలర్ కి. ఎక్కడ చూసినా సరే ట్రైలరే వినపడుతుంది. ఇంకా యూట్యూబ్ లో అయితే ట్రెండింగ్ నెంబర్ 1 లో అయితే ఉంది. తెలుగు ట్రైలర్ అయితే 50 మిలియన్ వ్యూస్ అయితే దాటేసింది. 53 54 అయితే ఉంది. హిందీ 14 అయితే దాటింది. తమిళ అయితే 12 అయితే దాటింది. ఇంకా కన్నడ, మలయాళం అయితే అవి కూడా లేట్ గా రిలీజ్ అయినప్పటికీ మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ వాటికి కూడా. నిజంగా ఇదైతే ఫుల్ పాజిటివ్ వైబ్స్ అయితే వచ్చేసాయి సినిమాకి. ఇంకా ఈ రోజు గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించిన ప్రెస్ మీట్ అయితే ఉంది ముంబైలో. మరి ఆ ప్రెస్ మీట్ ఎన్ని గంటలుగా ఇంకా మనకైతే ఇంకా చెప్పలేదు. ఇంకా ఈ రోజు సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించిన 5th సాంగ్ అయితే రిలీజ్ చేస్తామన్నారు. దానికి సంబంధించిన అప్డేట్ అయితే ఇవ్వలేదు కాబట్టి మనం అయితే డైరెక్ట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే ఆ పాటను అయితే వినబోతున్నాం. అలాగే ఈ రోజు జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి జనం అయితే జన సముద్రం లాగా అయితే కదులుతున్నారు. కాబట్టి వెళ్ళిన ప్రతి ఒక్కరూ కూడా చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. చాలా జాగ్రత్తగా తిరిగి అయితే రండి. ఎటువంటి తొక్కిసలాట్లకు, ఎటువంటి ఆవేశాలకైతే అక్కడైతే పోకండి. అసలు హ్యాపీగా వెళ్ళి హీరోలను అయితే చూసి హ్యాపీగా రండి. ఓకే, అలాగే నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్